కడప జిల్లా బద్వేల్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న శ్రామికుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుంది. కార్మికుల పట్ల అధికారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిని అధికారులు వాళ్ల సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారని, ఈ విషయంపై ఇప్పటికే అనేకసార్లు కంప్లైంట్ రావడంతో బద్వేల్ పురపాలక సంఘం కార్మికుల యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు ఘాటుగా స్పందించారు. కార్మికుల చేత వేరే పనులు చేపిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బాగా పనిచేయాలని చెప్పేసి వారిపైన దుర్భాషలాడటం ఇక్కడున్నటువంటి అధికారులకు తగదు. ఇప్పటికైనా పారిశుద్ధ్య కార్మికులుగా నమోదయ్యి పారిశుద్ధ్య విభాగంలో వేతనాలు పొందుతున్నటువంటి కార్మికులందరినీ కూడా పారిశుద్ధ్య పనులకే కేటాయించాలని చెప్పేసి నేడు బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 సంఘంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ ఉన్నతాధికారులకి, ముఖ్యమంత్రికి, మున్సిపల్ మినిస్టర్కి, లేబర్ మినిస్టర్కి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్కి అందరికి కూడా ఈరోజు మేము లేఖలు రాస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పారిశుద్ధ్యేతర పనులు చేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ప్రజా అవసరాల కోసం, ప్రజలకి పారిశుద్ధ్య సేవల కోసం వారిని అందరినీ కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రజాప్రతినిధుల్ని, ఉన్నతాధికారులని విజ్ఞప్తి చేస్తున్నాం.